మహిళలు పరిశ్రమల్లో వ్యాపారాల్లో రాణించాలని అన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నామని అన్నారామె. హైదరాబాద్లోనే కాకుండా జిల్లా మండల కేంద్రాల్లోనూ మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించేలా అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు ఇప్పటికే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, త్వరలోనే 150 బస్సులను లేడీస్ కోసం కేటాయించబోతున్నామని వెల్లడించారు మంత్రి సీతక్క. సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళ అభివృద్ధి చెందాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని 500 కోట్ల విలువ చేసేటువంటి శిల్పారామాన్ని వేదికగా 2 రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది. త్రూ గవర్నర్ వారి ద్వారా వారి చేతుల మీదుగా, గవర్నర్ అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము, నిరాశ వస్తుంది, వెనుకకు పోతారు. కాదు, అట్లా కాదు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో గానీ, ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో గానీ ఇలాంటి బజార్స్ ని ఏర్పాటు చేయాలన్నటువంటి దాంతో ముందుకొచ్చి లోన్లు కూడా ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ పే చేస్తుంది. ఉమెన్ గ్రూప్స్ లలో కూడా సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్